దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 23వ కీర్తన 4వ వచనము. మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మరా ఉంది. దాంట్లో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకు ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము. అక్కడుండేటప్పుడు నేను మా నాన్నగారు షికారుకు వెళ్తూ అల్మేరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డుకర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది. యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్రలాగా ఆదరించేది. చెడు వర్తమానమునకు అతడు భయపడడు. అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగా నున్నది. మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది. రాత్రంతయు విలాపముండెను, ఉదయముతో పాటు ఆనందము వచ్చెను. నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి. నాతో పాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్లాను. అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు. నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను. అవి మేలుకే గాని కీడు చేయనివి కావు. ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో, సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకు సాగిపోవడం నాకు తేలికైంది. ఊరకుండుట ఎందే వారికి బలము కలదు. అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది. తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి. మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది, దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే, ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయని, ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తూ ఉంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు. దేవుడెప్పుడూ తన దండంతో పాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు. నీ కమ్ములు పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి బలము కలుగును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనము. రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహముగా నమ్ముదాము. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు.